ఎడిటర్ వర్మ దగ్గరికి వెళ్దాం. అసలు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మనం ఇంత వైడ్గా 2 రాష్ట్రాల్లో ఈ సమస్య అయితే విస్తృతంగా ఉంది. కానీ ఫస్ట్ కన్ఫైన్ టు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఇక్కడికి వద్దాం. వచ్చినట్టయితే హైదరాబాదులో వేలాది ప్లాట్లు, వేలాది ఫ్లాట్లు, అంటే అపార్ట్మెంట్లు, ఇవన్నీ కూడా ఉన్నట్టుండి ఓవర్ నైట్ చాలామంది అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. బ్యాంకులు లోన్లు ఇచ్చాయి, అమ్ముకున్నారు, మళ్ళీ వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒక పిడుగుపాటులాగా ఉన్నట్టుండి 22A కింద మీ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్ రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నామని చెప్తున్నారు. ఫర్దర్ రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నామని చెప్పానంటే మనబోటి సామాజిక స్పృహ ఉన్నటువంటి మనతో పాటు కొన్ని ఇతర ఛానల్స్ కూడా దీన్ని జర్నలిస్టుల బాధ్యతగా హైలైట్ చేస్తే, ఆయన తాజాగా నిన్న గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటన చేశారనేటువంటిది వచ్చింది. అంటే మనకి వీడియో పరంగా, ఆడియో పరంగా లేదు, కానీ ప్రకటన మాత్రం వచ్చింది. ఈ ప్రకటనలో ఆయన చెప్తుంది ఏంటంటే, ఒక్క అంగుళం భూమి కూడా ప్రజల భూమిని మేము తీసుకోలేదు అని చెప్తున్నారు. ఇక్కడే నేను ఒక ఆసక్తికరమైనటువంటి ఒక కేస్ స్టడీ ఒకటి చెప్తున్నా. నా దృష్టికి వచ్చినటువంటిది ఏంటంటే, హైదరాబాద్ కుక్కట్పల్లికి సరౌండింగ్ ఏరియాల్లో ఒక వెంచరు పూర్తయింది. అందులో చాలామంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, గృహప్రవేశాలు కూడా అయిపోయాయి. అయిన తర్వాత రిమైనింగ్ వాటికి ఒక్కసారిగా 22A అనేటువంటి పిడుగు పడింది. ఈ పిడుగు పడటం వల్ల లిటరల్లీ 500 కుటుంబాలు, 500 కుటుంబాలంటే ఎన్ని వేల మంది వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క భవిష్యత్తు, అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నైట్ మేర్గా తయారైపోయిన పరిస్థితి. ఇది ఓన్లీ ఒక ఎగ్జాంపులే. అయితే ఏంటిది అని చెప్పని సదరు వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళితే కోర్టు అంతా పరిశీలించిన తర్వాత గౌరవ హైకోర్టు వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చింది. సో ఖచ్చితంగా మనకు తెలుసు కోర్టు తీర్పు అనేటువంటిది గత ప్రభుత్వాలు ఎంత అట్మోస్ట్ గౌరవంతో దాన్ని ఇంప్లిమెంట్ చేసాయి. అయితే ఆ కోర్టు తీర్పులదే ఉందండి, ఇలాంటివి చాలా ఉంటాయని చెప్పని చాలా తేలిగ్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ కోర్టు తీర్పును కూడా బేఖాతరు చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఎందుకున్నాయి? సో దీని మీద కూడా మనం ఒక పరిశీలన చేసాం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. అసలు ఎక్కడ జరుగుతూ ఉంది ఈ ల్యాబ్స్ ఏంటి అనేది నేను ఫర్దర్గా తర్వాత మళ్ళీ ఆ అంశానికి వస్తాను. అసలు కోర్టు తీర్పును కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారో, అసలు ఏం జరుగుతుంది, దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? థ్యాంక్ యూ విజయబాబు గారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి కూడా ఈ అంశం గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 నుంచి 16 వరకు జరిగిన అంశాలు ఏంటంటే, తెలంగాణ అవనియండి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అవనియండి, ఇందులో ఉన్నవి కొన్ని నిషేధిత భూములు ఉన్నాయన్న అంశం మీద 22A అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది. సరే, ఆ తర్వాత వీరు ధరణి పోర్టల్ అన్నారు, అందులో ఏవో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు, చాలా మంది దీని మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు, రైతులు కూడా దీని మీద ఆందోళన చేశారు, మావన్నీ కూడా ఆ నిషేధిత భూముల్లో పడిపోతున్నాయని. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న మరొక విధానం. సో ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీళ్ళు విధానాలు తీసుకోవడంలో తప్పులేదు, ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారు కాబట్టి వాళ్ళు రాజకీయం చేయొచ్చు. కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు, వ్యాపారస్తులు, రియల్టర్లు, హైదరాబాద్ మహానగరంలో వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఒక నివాసం ఏర్పరచుకున్నారు. రియల్టర్లు అద్భుతమైన బిజినెస్ జరుగుతున్నది, ప్రభుత్వానికి కూడా చాలా ఆదాయం వస్తున్నది. ఆ నేపథ్యంలో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే సార్, మీరు చెప్పిన కొన్ని ప్రాంతాలే కాదండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల ఎకరాలు 22Aలో పెట్టడానికి ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నదంటే, సుమారు 1,00,00,000 ఎకరాలు నిషేధిత భూములు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయా అంటే కావాలని ఎవరైనా చేస్తున్నారు అంటే ఇది ఒక స్వర్గధామంలా అయిపోయింది. అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ ఏదన్నా ఒక కంప్లైంట్ పెడితే ఎంఆర్ఓనో లేకపోతే ఆర్డీఓనో ఎవరన్నా మేనేజ్ చేస్తే ఆయన తీసుకెళ్ళి 22Aలో పడేస్తారు. ఇంకా అక్కడ పడేసేటంటే ఇంక కోర్టుల చుట్టూ తిరగాలి, ఆయనకి ఏమన్నా తృణమో పనమో సమర్పించుకోవాలి. అది కాదు, అది కొద్ది వ్యాలిడ్ భూమి అనుకుండేలా ఉంటే అందులో ఇంత పర్సంటేజ్లు అని ఇవ్వాలి. ఈ నేపథ్యంలో చాలా దారుణమైన పరిస్థితులు చవి చూస్తే సిచ్యువేషన్ అయితే చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. సో దీనికి ఏంటి సొల్యూషన్ అంటే, మంత్రి గారు మీరు చెప్పినట్లుగా పొంగిలేటి గారు అసలు సెంటు భూమి కూడా మేము అందులో పెట్టలేమన్నారు. సెంటు భూమి పెట్టకపోతే ఇన్ని ఆందోళనలు, ఇన్ని ఆక్రందనలు ఎలా బయటకు వస్తున్నాయి?
ఒక ఈ మీడియానే కాదు కదా, ప్రతిరోజు వార్తల్లో చూస్తే అదే కనిపిస్తున్నది. బీఆర్ఎస్ దాని మీద వ్యతిరేకిస్తున్నది, ఒక బీజేపీ వ్యతిరేకిస్తున్నది. అంటే రాజకీయ పరంగా ఏదో వ్యతిరేకించాలి, మీరు అధికారంలో ఉన్నారు అంటే వాళ్ళు చేయొచ్చు. కానీ సామాన్య ప్రజలు ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్ రిపోర్టులు తెప్పించుకోండి, ఎంతమంది దీని మీద ఫైట్ చేస్తున్నారు, న్యాయస్థానాల్లో ఎన్ని కేసులు దీని మీద నడుస్తున్నాయో. సో ఏ ఒక్కటికి కూడా సమాధానం లేదు, చేతులు దుమ్ముకునే పనిలో ఉన్నారు. సో ఈ పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి రావాలి. ఒక పక్క హైడ్రా అనేది వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, దాని మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. మరొక వైపు ఈ అంశం 22A, ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందుల్లో నెట్టే విధంగా ఉన్నదన్నది వాస్తవాలు. వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకుంటారో, న్యాయం చేస్తారో చెయ్యరో అనే అంశం ఉంటే, మీరు చెప్పిన కేస్ స్టడీ సుమారు 500 మంది, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే 500 కుటుంబాలు అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కోర్టు కేసు ఉన్నారు, కోర్టు నుంచి మీరు ఎటువంటి డైరెక్షన్ తీసుకున్నా దానికి కూడా ఇంకో మెలికి పెడుతున్నారు సార్. ఎన్ఓసి కావాలంటారు. ఇప్పుడు కోర్టు తీసుకొచ్చినా, కోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చినా అది వాళ్ళకి చెందేది అని చెప్పి అప్పగించినప్పటికీ ఎన్ఓసి తీసుకురావాలి. ఎన్ఓసి ఎవరి దగ్గర తీసుకురావాలి? మళ్ళీ వీళ్ళు చుట్టే తిరగాలి. ఆ ఎన్ఓసి ఇవ్వకపోతే మేము అంటారు. అంటే కోర్టు చెప్పినా మనకు అవసరం లేదు, లేకపోతే ఎన్ఓసీలు తేవాలనే ఒక మెలికి పెట్టి దీన్ని ఎంతో కొంత ముందుకు నడిపించే విధంగా ఉండాలి. సో ఈ పరిస్థితి నుంచి మరి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఎంతో ఆశించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. సో దాన్ని సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీని మీద చర్యలకి ముందుకు రావాలి, చర్యలు తీసుకోవాలి, ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సో ఇదేంటంటే ఇక్కడతో ఆగదండి, ఇది చిలికి చిలికి గాలివానగా పోయి ఒక మహా ఉద్యమంలా ఉండే ప్రమాదం కూడా పొంచి ఉందని మాత్రం ప్రభుత్వం గుర్తించాలి. మరి మనం రవిశంకర్ దగ్గరికి వెళ్దాం, ఎడిటర్